గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియోని ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇవాళ వీడియో అయితే నేను వెంకటేశ్వర స్వామిది అయితే ఒకటి వర్క్ అయితే చేశానండి. అది మీరు వీడియో అనేది ఎండింగ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ అది వర్క్ చేసి ఇలా అయితే మొత్తం ఫ్రేమ్ కట్టించాము. అయితే ఇది ఒకరికి గిఫ్ట్ ఇచ్చేది ఉందనమాట. నాకు తెలియకుండా చెప్పకుండా ప్యాక్ అయితే చేశారు. నేను అలా కాదు, మన ఫ్రెండ్స్ అంటే మీ అందరికీ ఇది క్లియర్గా దగ్గర నుంచి చూపించాలి అని చెప్పేసి నేను ఈ ప్యాక్ అనేది మళ్ళీ విప్పేస్తున్నాను. నేను ఇది విప్పే వరకులా మీకు ఆల్రెడీ వీడియో నేను వర్క్ చేసింది ఉంటుంది కదా, అదైతే సెండ్ చేస్తాను. సారీ, అది కూడా ఇందులోనే యాడ్ చేస్తాను. ఆ వీడియో కూడా చూడండి. నేను అప్పటి వరకు ఇది కూడా విప్పేస్తాను అనమాట. ఓకేనా? మీరు ఆ వీడియో చూసే వరకు ఇది కూడా ఇస్తుంటాను. ఇదేంటంటే టోటల్గా ప్యాక్ చేసేస్తే మన అక్కడ మార్నింగ్ అంటే ఇవాళ ఇది నాకు ఫ్రైడే రోజు అయితే నేను ఈ వీడియో తీసుకుంటున్నాను. నాకు సాటర్డే రోజు మార్నింగ్ అయితే ఇది గిఫ్ట్ ఇచ్చేది ఉందనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు ఇది దగ్గర నుంచి క్లియర్గా చూపించడం కుదురుతుందో లేదో ఐడియా లేదు. ఒకవేళ కుదిరితే అక్కడిది కూడా తీస్తాను. బట్ కుదరలేదు అనుకోండి, మీకు చూపించలేదు అని ఒక చిన్న మనసులో అయితే ఒక ఉండిపోతుంది అనమాట. అయ్యో, మన ఫ్రెండ్స్కి అందరికీ చూపించలేదు కదా అని చెప్పేసి అలా ఉండిపోతుంది మనసులో. అందుకని మీ అందరికీ చూపిస్తేనే నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ అయితే చూసేయండి, వీడియో చూడండి మొత్తం వరకు. నేనైతే విప్పేస్తాను. ఈ వెంకటేశ్వర స్వామిది వెయ్యాలని చెప్పేసి నేను చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను. మనం దాదాపు 5 years నుంచి వర్క్ చేస్తున్నాము, కానీ అస్సలు కుదరట్లేదండి. ఎప్పటికప్పుడు బిజీ వర్క్, అర్జెంట్ వర్కులు ఇవ్వడము ఇలా సరిపోతుంది. ఇక్కడ మా సంఘం ఆర్యవైశ్య సంఘంలో శ్రీనివాస కళ్యాణం అయితే చేస్తున్నారు. కాబట్టి ఆ రోజు ఇవ్వాలి అని చెప్పేసి గట్టిగా అనుకొని వేరే వర్కులు ఏదన్నా ఉన్నా ఫస్ట్ ఇది వేసిన తర్వాతనే అది చేద్దామని చెప్పేసి ఇది వర్క్ అనేది పెట్టేశాను. ఇది ఏంటంటే ఇది మనకు ఆఫ్ పట్టు, టిష్యూ ఇలాంటి క్లాత్లు అయితే కాదు. ఇది చాలా స్టిఫ్గా ఉంటుంది. దేవుని పటం వేయడానికి ఈ క్లాత్ అయితే మనకు రీసెంట్గా అయితే వచ్చిందనమాట. ఫిట్టింగ్ చేయడానికి చేతులు అయితే చాలా పెయిన్ అయిపోతాయి. నేను మా బాబు ఇద్దరం కలిసి అయితే ఫిట్ చేసాము. ఇక్కడ మీకు వీడియో చూపిస్తున్నాను కదా, ఇక్కడ మా నేమ్ అండ్ శ్రీనివాస కళ్యాణం జరిగే డేట్ అనమాట, 2 ఇక్కడ మెన్షన్ చేశాను. శ్రీమతి సంధ్య కృష్ణ జాగిర్వార్ కింద ఏ రోజైతే ప్రోగ్రామ్ అనేది ఉందో ఆ డేట్ ఇచ్చేసానమాట. టోటల్గా వర్క్ కంప్లీట్ అయిన తర్వాత కళ్ళు అసలు సరిపోవట్లేదన్నమాట చూడడానికి. మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అయితే ఇదంతా పటం చేపించాను కదా, అది ఏమైందంటే వీడియో తీసేటప్పుడు గ్లాస్ ఉంటుంది కాబట్టి అది మనకు నేను ఎన్నిసార్లు వీడియో తీస్తున్నాను, మనము గ్లాస్లో నుంచి రివర్స్ మనమే కనిపిస్తుంటాం కదా, అలా జరుగుతుందనమాట. అది కూడా నేను ఇక్కడైతే యాడ్ చేశాను. ఇక్కడ ఏంటంటే వర్క్ చేసిన తర్వాత ఇలా షీట్ అనేది మనకి ఏ సైజులో ఫ్రేమ్ కావాలనేది ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకొని నార్మల్గా ఫోటో ఫ్రేమ్స్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఫ్రేమ్ అనేది మన ఇష్టం వచ్చింది చెప్తే వాళ్ళైతే కరెక్ట్ అనుకున్న ప్రైస్లో అయితే చేస్తారు. అయితే ఈ వెంకటేశ్వర స్వామిది డిజైన్ అనేది నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను, డిజైన్ నెంబర్ జేసీ క్రియేషన్స్ నుంచి తీసుకున్నాను. ఆ నెంబర్ అనేది స్క్రీన్ పైన ఇస్తాను. మీరు గమనించి వీడియో అనేది ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అయితే క్లియర్గా చూడండి. ఇప్పుడైతే ఇదంతా విప్పడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందనేది కూడా చూసి నాకు కామెంట్ చేయండి. ఇదంతా పేపర్ అయితే వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఒక పేపర్ అయితే ఇలా వేస్ట్ అయిపోయింది, మళ్ళీ ప్యాక్ చేసుకోవాల్సిందే, తప్పదు మా వారికి ఇక. చూడండి, అప్పుడప్పుడు నా వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఇలా చిన్న అయితే కాదండి. ఇప్పుడు ఈ పేపర్ అయితే పర్వాలేదు, మళ్ళీ ప్యాక్ చేసుకోవడానికి వస్తుంది. చూడండి, ఇక్కడ మనం వేసిన వెంకటేశ్వర స్వామి పటం బాగుంది కదా. మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. లైటింగ్కి మీకు ఎంత క్లియర్గా కనిపిస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం. మీకు ఇది చాలా దగ్గర నుంచి చూపిస్తాను. ఫోటో ఫ్రేమ్ తయారైన తర్వాత మనకు పైన అంతా గ్లాస్ ఉంటుంది కాబట్టి రివర్స్ మనమే కనిపిస్తాము. అంటే ఇక్కడ నేను వీడియో తీసుకుంటున్నాను కాబట్టి నేనే కనిపిస్తున్నాను.
కింద పెట్టి అంటే స్టూల్ పైన మిషన్ పైన పెట్టి తీస్తే పైన ఫ్యాన్ కనిపిస్తుంది, ఒక సైడ్ పెట్టి తీస్తే మిషన్ కనిపిస్తుంది. ఎన్ని విధాలుగా ట్రై చేశాను వీడియో తీయడానికి. లాస్ట్కి అయితే ఇలా అయితే యాడ్ చేశానండి. ఒకవేళ అంటే ఆ పటంలో నేను కనిపిస్తే మీరు అది ఇగ్నోర్ చేయండి. ఫోటో ఫ్రేమ్ అనేది క్లియర్గా అయితే చూడండి. స్వామి వారైతే చాలా చాలా బాగా వచ్చేసింది, మనకు నీట్గా వచ్చింది. ఫ్రేమ్ కూడా చాలా నీట్గా అయితే వచ్చేసింది అనమాట. అయితే అది ప్రోగ్రాంలో అని చెప్పాను కదా, అది కూడా చిన్న క్లిప్ అనేది ఇందులో అయితే యాడ్ చేశాను. అది కూడా ఇలా ఉందని చూసేయండి. తర్వాత మనం ఆల్రెడీ ప్యాకింగ్ అంతా ఇప్పేసాను కదా, మళ్ళీ మా వారికి మా బాబు ఇద్దరు కలిసి అయితే ఇలా ప్యాక్ అయితే చేస్తున్నారు. తప్పదు కదా, చేయాల్సింది కదా, ఓకేనా. తర్వాత ఫైనల్గా అయితే ఇలా శ్రీనివాస కళ్యాణం రోజు మేము ఇక్కడ చిన్న చిరుకానుకలాగా అంటే నా తరపున ఏదైనా ఒక చిన్న ఇవ్వాలని చెప్పేసి ఇలా ఇచ్చేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.